ఏ ఆల్ నమస్తే వై ఆల్ ఎలా ఉన్నారు అందరూ. ఆఫ్టర్ లాంగ్ టైం వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే మా రీచ్ అయితే చాలా పీక్ లెవెల్లో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బెంగళూరు వెళ్తున్నాం. సో బెంగళూరులో ముఖ్యమైన కారణం ఏంటి అవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే సడన్ డెసిషన్ వెళ్ళాలనిపించింది. సో బెంగళూరు వెళ్తున్నాం. అండ్ ప్రజెంట్ ఈ వ్లాగ్ అనేది మన హైదరాబాద్ నుంచి షురూ చేసిన. సో నేను పోయే మూమెంట్లో మాత్రం చాలా బీభత్సమైన ట్రాఫిక్ తగిలింది నాకు. పోయిపోయిన దరిద్రం ఏంటంటే ఈరోజే ఈ ఆటోస్ గురించి ర్యాలీ జరిగిందనమాట. సో వాళ్ళ ఇన్కమ్ అనేది పెంచడానికి. సో ర్యాపిడోని తీసేస్తాం అని చెప్పారు కదా, సో తీయొద్దు, మాకు పేమెంట్ బడ్జెట్ కూడా తక్కువ వస్తుంది, సో బైక్ ర్యాపిడో కూడా ఆపాలని నిలిపెట్టారు వాళ్ళు. సో అందువల్ల రేట్స్ అనేవి కూడా బీవర్సంగా అయిపోయినాయి. సో వెళ్ళే దారిలో ఇవన్నీ క్యాప్చర్ చేసుకున్నాం, సో మీ అందరు చూపిస్తామని. ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్తున్నాయి ఇప్పుడు. సో అక్కడ నుంచి మన ట్రైన్ అనేది ఉంది. సో అందులో స్లీపర్ ఏసీ బుక్ చేసినా, సో ఆరామ్సే పడుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే నాకు డైరెక్ట్ బెంగళూరుకి ట్రైన్ అనేది దొరకలేదు. సో ఫుల్ రష్ ఉండడం వల్ల ఎందుకో తెలియదు కానీ మనకి అవైలబుల్ సీట్స్ అంటే లేవు. అంటే నార్మల్గా జనరల్లో ఉంటాయి, బట్ మన కంఫర్ట్ ఉంటుంది జర్నీ కాబట్టి ఖచ్చితంగా మనం ఆరామ్సే పోవాలని స్లీపర్ ఏసీ బుక్ చేసినాం. సో ప్రెసెంట్ ఇప్పుడు నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో ఇక్కడ మాత్రం హ్యూజ్ పబ్లిక్ ఉన్నారు, ఎందుకంటే చాలా పెద్ద స్టేషన్ కదా. సో హైదరాబాద్లో చెప్పుకోవాలంటే మనకి ఓ హిస్టరీలో ఏదో ఒకటి కాచిగూడ రైల్వే స్టేషన్ అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇవన్నీ చాలా మెయిన్ అనమాట. అండ్ ఇక్కడ అసలుకే బయట ట్రాఫిక్ నుంచి దిమాగ్ ఖరాబ్ అయింది రాబాయ్ అంటే వీడిని ఆటో వేసుకొని తిరుగుతుండో. అంటే ఇది కూడా పబ్లిక్ సర్వీస్ గురించే. సో మనం ఎక్స్ట్రా బుక్ చేసుకోవచ్చు మన హెవీ లగేజ్ ఉంటే. సో హర్ మన సీట్ దొరికేసింది. సో ట్రైన్లో కూర్చున్నా. యాక్చువల్ మీకు విషయం చెప్దాం అనుకున్నా, నాకు డైరెక్ట్ బెంగళూరుకి ట్రైన్ దొరకలేదు, ఎందుకంటే చాలా రష్ ఉన్న వాళ్ళు దొరకలేదు. అంటే జనరల్లో ఉంది, బట్ జనరల్లో మన లాంగ్ జర్నీ కాబట్టి సెట్ కాదని. సో ఆ ఎల్లంక అనేది దాని వెనకాల కొంచెం డిస్టెన్స్ అంతే గ్యాప్. సో ఆ స్టేషన్ బుక్ చేసుకున్నా. సో డైరెక్ట్ ఎల్లంక వెళ్ళిపోవచ్చు. నియర్లీ అరౌండ్ 2 hours జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి నాకు హైదరాబాద్ టు ఆ ఎల్లంకకి. సో ఫైనల్ డిన్నర్ డిన్నర్ చేసి ఎట్లున్నా చూసుకున్నా. సో హౌవర్ వాళ్ళకు చిన్న మంచి బెడ్ సెట్ అనేది సెట్ చేసారు. సో బెడ్ అండ్ బెడ్ షీట్ కూడా వాళ్ళే ఇచ్చారు కప్పుకోవడానికి. సో మంచిగా సెట్ చేసుకున్నాం, ఆరామ్సే నిద్రపోయినా. సో ఆల్రెడీ సగం మంది కోమాలు ఉన్నారు. అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 AM అవుతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే రూపు తెల్లారిపోయింది. సో హవర్ మార్నింగ్ అయిపోయింది. సో జర్నీ ఎట్లా గడుస్తుంది అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ఇన్సిడెంట్ల వల్ల అసలు మన నెగిటివ్ బ్రెయిన్ బీవర్సమైన నెగిటివిటీ ఉంటుంది. నాకు ఈ లొకేషన్ చూసి ఒక సాంగ్ గుర్తొస్తుంది, వినండి. బాగుంది కదా సాంగ్. సో నాకు నచ్చింది, అందుకే పెట్టిన. అండ్ హౌఎవర్ ఈరోజు మన డే మాత్రం మంచిగా గడవాలని అనుకుంటున్నా. సో నైట్ ఎట్లా కలుస్తుంది అనుకున్నా, ఏదో ఎడిటింగ్ వల్ల మీకు అట్లా చెప్పినా కానీ వ్లాగు సుక్కలు చూసినా రాత్రి నిద్ర పట్టలేదు నాకు. ఏదో అట్లా చూసుకుంటే తెల్లారిపోయింది. సో నియర్లీ నైట్ టైంలో నేను నియర్లీ 4 to 5 times లేచిన, అరే వచ్చిందా మన ఏరియా రాలేదా అని. 12 hours జర్నీ అంతా పెద్ద బీవర్సం అది. మన జర్నీలో ఫస్ట్ జర్నీ ఇంతగానం ఇన్ని అవర్స్ చేస్తాడు, మహా అంటే 2-3 hours చేస్తాం, అది కూడా ఫ్లైట్లో పోయి వస్తాం. కానీ ఇంత పెద్ద లాంగ్ జర్నీ చేస్తాడు, ఇదే దెమ్మక్ ఖరాబ్. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్ అడుగుపెట్టిన ఎల్లంకలో. సో ఇక్కడ నుంచి బెంగళూరు కొద్దిగా డిస్టెన్స్లో ఉంది అంతే. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ర్యాపిడో కానీ ఏదో ఒక బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ దిగినప్పుడు మాత్రం చాలా డౌట్ పడ్డా నేను, అరే ఇక్కడ ఉండే చాలామంది కర్ణాటకస్ కదా, అంటే బెంగళూరు అంటే ఏరియా మ్యాక్సిమం మొత్తం కన్నడ. సో మనకు ఆ స్లాంగ్ రాదు ఎట్లా అంటే. బై ద వే మనకి బెస్ట్ ఆఫ్ లక్ ఏంటంటే మనం వచ్చింది హైదరాబాద్ నుంచి కాబట్టి మనకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. అది 3 వచ్చు కాబట్టి చలాంచవచ్చు ఎక్కడైనా సరే. సో స్టేషన్ ఆపోజిట్ స్ట్రీట్లో ఇట్లా చూసినా మన షాప్స్ దొరుకుతాయి అంటే టిఫిన్ గురించి. సో లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయినా. సో దగ్గరున్న టిఫిన్ దగ్గరకు వచ్చిన ఇక్కడ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నా. ఇడ్లీ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ, ఆ షేప్ పరంగా అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా డిఫరెంట్గా ఉంది, నాకు కొత్తగా ఉంది. ఇక ఆరామ్సే తిని బయటకు వచ్చిన తర్వాత ఓ పిల్లోడు టిఫిన్ కావాలి అడిగిట్టు. సో చిన్నగా వానికి ఇచ్చేసినాం. సో వాడు దిల్కుష్ అయిపోయాడు. సో అలా మనం చేరాల లొకేషన్ దగ్గరకు వచ్చేసినాం. సో బయట ఉండే సీనరీ మంచిగా ఉంది. బెంగళూరు వచ్చేసాను. సో ఈ బెంగళూరు రైల్వే స్టేషన్ అనమాట, చూడడానికి మస్తు పెద్దగా ఉంది. థియేటర్లో పెద్ద డిస్ప్లే ఇచ్చినట్టు ఏసీరీలు అంటే ఇప్పుడు బోర్డింగ్ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ ట్రైన్స్ అని ఏ టైమింగ్స్ ఉన్నాయి, ఏ ట్రైన్స్ అంటే అక్కడ ఉంటాయి అనమాట. సో నేను వేరే ఏరియా అని చెప్పాను కదా, సో ఒక ట్రైన్ ఎక్కేసాను. సో వెళ్ళే దారిలో మాత్రం మంచి గ్రీనరీ అనిపించింది. సో ఈవినింగ్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ చాలా బెటర్ అనిపించింది. ముఖ్యంగా కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి, కానీ కొబ్బరి తోటలు కావు అవి. నా నైట్ ట్రైన్లో సరిపోని నిద్ర ఈరోజు మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా వచ్చింది. సో మంచి నిద్ర వచ్చింది. సో రెడీ అయిపోదాం. లొకేషన్ గురించి బాగుంది. సో పొల్యూషన్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. సో ఇప్పుడే బనానా తినేసిన. సో ఈరోజు మన డే అనేది ఎట్లా అవుతుందో. సో చలో.
ప్రెజెంట్ నేనున్న ఏరియా పేరు ఇప్పుడు షిమోగా, ఇది లొకేషన్ షిమోగా. సో బెంగళూరు నుంచి కొంచెం పక్కన ఏరియా ఇది. సో ఇక్కడ ఉన్న స్ట్రీట్స్ అనేది ఈరోజు చూపిస్తాను. సో ఇక్కడ స్ట్రీట్ ఎలా ఉన్నాయి, గల్లీలు బిల్లీలు అన్నీ చూపించేస్తా. ఏం లే యాస్టీస్ అన్నీ మన లెక్కనే ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం నీట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, పొల్యూషన్ కూడా తక్కువ ఉంది అండ్ వెహికల్స్ కూడా చాలా తక్కువ అనిపించింది. అండ్ ఇక్కడ బోర్డింగ్స్ అనేవి మనకు అసలు ఏం అర్థం కావు, కంప్లీట్లీ కన్నడలో ఉంటాయి. మనకు అర్థమయ్యేది ఒకటే, ఇంగ్లీష్ మాత్రం ఉంటుంది, అదొకటి మనకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. అది లేకపోతే మాత్రం కింద మీద అయిపోతుంది సినిమా. సో ఈవినింగ్ అనే మన బస్సు ఉంది, అభి బస్సులో బుక్ చేసిన. సో అప్పట్లోపు అలా చిన్న టైం కార్డ్ బేసం మనం వచ్చేసిన. ఇక్కడ కూడా మహేష్ బాబు బోర్డింగ్ అనేది హైలైట్ అవుతుంది ట్రైన్స్కి. సో అట్లుంటుంది మరి మన తెలుగు వెళ్తుంది. సో దగ్గరలో హైలైట్ ఏందని చూస్తే మ్యాప్లో ఈ సిటీ మార్ట్ అనేది కనిపించింది. సో వన్స్ విజిట్ చేద్దామని వచ్చేసిన. ఎట్లుంది ఏం సంగతి మొత్తం చూద్దామని. చాలా హైలో బిల్ చేసిర్రు, ఇది చూడడానికి మాత్రం జబర్దస్త్ అనిపించింది. పబ్లిక్ మంది ఎవరు రాలేరు. ప్రెసెంట్ టైం వచ్చేసి 11:30 AM ఇది. ఇక మీకు కరెక్ట్గా గమనిస్తే మీకు కన్నడ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక రిలయన్స్ అని స్పెల్లింగ్ చూడండి, రిలయన్స్ డిజిటల్ అనేది. సో ఇంచుమించు ఈ వర్డ్స్ అనేవి, ఈ లెటర్స్ అనేవి మన తెలుగు పదాల లెక్కనే ఉంటాయి, బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. నాకు వచ్చే ముందు కొంచెం డౌట్ ఉండే, అరే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కన్నడ మరి ఎట్లా మన నడుస్తుంది నడవదు అనుకుంటే, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక తెలుగు వాళ్ళు మాత్రం చాలా మట్టుగా ఉన్నారు. సో కాబట్టి మనకి ఏం ఫరక్ పడేది లేదు ఇక్కడికి వచ్చినా కానీ. సో ఇక్కడ ఉన్న రోడ్స్ అనేవి మాత్రం చాలా మస్తు అనిపించింది నాకు. మేబీ ఇక్కడ మూవీస్ మాత్రం చాలా మటుకు తీసారు ఈ లొకాలిటీలో, చాలా రోడ్స్ అన్ని నీట్గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక హీరోని మాత్రం దేవుళ్ళకి పోలుస్తారు. సో దేవుళ్ళకి పోల్చే హీరో పేరు ఎవరో కామెంట్ చేయండి. ఇక్కడ క్రేజీ అనిపించిన విషయం ఏంటంటే బస్సెస్ అనమాట, రంగురంగుల బస్సులు, కలర్ఫుల్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆటోస్ వచ్చేసి మ్యాక్సిమం అన్ని బ్లాక్ కలర్ ఆటోలు అండ్ గ్రీన్ ఆటోస్ మాత్రమే ఉన్నాయి. ఎల్లో ఆటోస్ ఒక్కడు కూడా కనిపించలేదు వచ్చినప్పటి నుంచి. సో ఫైనల్లీ మన బస్ అనేది వచ్చేసింది. సో అభి బస్సులో బుక్ చేసుకున్నా. నేను సిటీ స్కర్ట్స్ మొత్తం తిరిగినప్పుడు ఈ గ్రీనర్ దొరకలేదు, కానీ పోయేటప్పుడు మాత్రం మంచి మంచి అందాలు కనిపిస్తున్నాయి నాకు. మెల్లమెల్లగా బస్సు కూడా ఆపింది కదా, సరే మన లొకాలిటీ వచ్చిందేమో దగ్గరకు వచ్చిందని చూస్తే అన్నీ కన్నడ అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 12 AM అవుతుంది. అటు ఇటు ఎటు చూసిన పరదలు ఉన్నాయి, ప్రతి ఒక్కడు కోమాలు ఉన్నాడు. అలా చిన్నగా నిద్రల నుంచి బయటకు లేచి చూడంగానే అత్తాపూర్లు ఉన్నా, అంటే మన హైదరాబాద్ వచ్చేసింది అనమాట. సో కొంచెం చిన్న ఒక రిలాక్స్మెంట్ ఫీలింగ్ అని వచ్చేసింది మన హైదరాబాద్ రాగానే. సో ఈ జర్నీ మాత్రం కొంచెం దిమాగ్ ఖరాబ్ చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే నిద్ర అటు ఇటు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు డౌట్ రావచ్చు, సో బెంగళూరులో వెళ్ళినావు భయ్యా, చిన్న చిన్న స్ట్రీట్స్ అని చూపించిను, ఆ గల్లీలు చూపించినావు. సో మెయిన్ పాయింట్ ఏంది, బెంగళూరు వ్లాగ్ మాకు సాటిస్ఫై అనిపిస్తుందని మీకు అనిపిస్తుంది కదా. అసలు సంగతి ఏంటంటే పెద్ద స్టంట్ అయింది బెంగళూరులో, చాలా పెద్ద స్టంట్ అయింది. ఆ స్టంట్ ఇంటే మాత్రం ఆ స్టేట్ మొత్తం ఆగమైంది, అంత పెద్ద స్టంట్ అయింది. సో అందుకని అన్ని ప్యాకప్ చేసుకొని వచ్చేసిన.